నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 5వ భాగాన్ని విందామా? నాన్నమ్మ నిద్రపోయాక పడకుర్చీలో వాలుగా పడుకున్న నాన్నగారు నన్ను పిలిచారు. ఏదో మాట్లాడటానికని తెలుస్తూనే ఉంది. నాన్నగారికి దగ్గరగా మోడా లాక్కుని కూర్చున్నాను. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? అడిగాను చాలా మెల్లగా. అదే నీ పెళ్లి గురించి విష్ణు అడిగారు కదా అన్నారు. మీకు ఇష్టం లేదా? నా గొంతు కొంచెం వణికింది. విష్ణు గురించి ఏ అభ్యంతరమూ లేదు, ఆనందంగానే ఉంది. వాళ్ళ కుటుంబం గురించి మనకేమీ తెలియదు. రామ్ బ్రహ్మం ఫోన్ ద్వారానే పరమేశ్వరం గారిని ఇంకా తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురిని వాకప్ చేస్తే అందరూ చాలా మంచి కుటుంబం అనే చెప్పారు. మరి అభ్యంతరం ఏమిటో ప్రశ్నార్థకంగా చూశాను. నీ పెళ్ళి అనుకోగానే ఎందుకో గాని నాకు నా అనుభవాలే గుర్తుకొస్తున్నాయి. అందుకే కొంచెం ఆలోచనలో పడ్డాను. సుజీ, మీ అమ్మ గిరిజ సహజంగా చనిపోలేదు, చంపబడింది అన్నారు. నాన్న గొంతు అదో మాదిరిగా ఉంది. ఏమిటి నాన్న, ఏమంటున్నారు? నివ్వెరపాటుతో అడిగాను. సుజీ, సందర్భాన్ని బట్టి నీకు కొన్ని విషయాలు చెప్పడం అవసరం అనిపిస్తోంది పైకి చూస్తూ అన్నారు. ఆ రోజుల్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంటున్నట్లుగా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి మొదలుపెట్టారు. ఎవరో బంధువుల పెళ్లిలో నన్ను చూసిన కమలాకరం గారు వాళ్ళ అమ్మాయి గిరిజతో నా పెళ్లి చేయడానికి మాట్లాడమని మా ఇంటికి ఓ పెద్ద మనిషిని పంపించారు. కమలాకరం గారు పేరున్న పెద్ద పారిశ్రామికవేత్త. ఆయనతో సంబంధం అంటే మా వాళ్ళు పొంగిపోయి ఆనందంగా అంగీకరించారు. ఆస్తిపాస్తులున్న అందమైన అమ్మాయి. నాకు ఏం అభ్యంతరం లేకపోయింది. పెళ్ళయ్యాక నేను వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ వ్యాపారాలు చూడమనే ప్రతిపాదన వస్తే నేను అంగీకరించలేదు. గిరిజ పేర నా పేర జాయింట్ అకౌంట్లో కొంత డబ్బు వేశారు. అది మా కాపురం చెడిపోవడానికి ప్రధాన కారణమైంది అనుకుంటాను. గిరిజకు విపరీతమైన షాపింగ్ అలవాటుంది. లెక్క లేకుండా చీరలు, నగలు, ఏవో వస్తువులు కొంటుంటే నేను, అమ్మ మొదట్లో మెల్లగానే అభ్యంతరం చెప్పాం. గిరిజకి ఎవరి మాట వినని మొండితనం ఉండేది. నా డబ్బు నా ఇష్టం అని మాట్లాడేసరికి మేం చేయగలిగింది ఏమి లేక ఊరుకున్నాం. ధనవంతుల ఇంట గారాబంగా పెరిగిన అమ్మాయికి అది సహజమేనని సరిపెట్టుకున్నాం. నాలాంటి మధ్యతరగతి వాడైతేనే అటువంటి మొండితనాన్ని సహించి సర్దుకుంటాడనే ఉద్దేశంతోనే కమలాకరం గారు మా పెళ్లి చేసుంటారని నాకు అనిపించింది. గొప్పింట్లో పెరిగొచ్చిన కోడలికి కొన్ని సౌకర్యాలుంటేనే బాగుంటుందని మా నాన్న ఊళ్ళో ఉన్న పొలం అమ్మి ఇల్లు కట్టారు. మా ఇద్దరి పేర ఉన్న డబ్బంతా గిరిజ ఖర్చు చేసేసిందని మాకు తెలియదు. వాళ్ళకొక్క మాటైనా చెప్పకుండా మేము ఆ డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నామని గిరిజ తల్లిదండ్రులు బంధువులందరి దగ్గర ఆరోపణలు చేశారు. అటు ఇటు ఉన్న మధ్యవర్తులు, బంధువుల వల్ల మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి. గిరిజ కూడా నిజం చెప్పకుండా తల్లిదండ్రుల ఆరోపణలకే సపోర్ట్ ఇస్తున్నట్లుగా ప్రవర్తించింది. వాళ్ళకు భయపడిందో ఏమో తెలియదు. సంవత్సరం వయసున్న నిన్ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిన గిరిజ తర్వాత మళ్ళీ మా ఇంటికి రాలేదు. కోడల్ని పంపించమని అడగటానికి వెళ్ళిన అమ్మా నాన్నలతో వాళ్ళందరూ చాలా అవమానకరంగా మాట్లాడటంతో మేము చేయగలిగింది ఏమీ లేకపోయింది. కమలాకరం గారి అబ్బాయి పెళ్ళయింది. మాకు పిలుపు లేదు. దిగులుతోనో ఎందువలనో కానీ నాన్న ఆరోగ్యం పాడైంది. నాన్న చనిపోయినప్పుడు గిరిజ రాలేదు. కానీ కొంతకాలం తర్వాత వదినతో గొడవ పెట్టుకుని గిరిజ మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అంటూ బయలుదేరితే నువ్వు రావని వాళ్ళకి తెగేసి చెప్పాక ఇప్పుడు వెళితే మన పరువు ఏం గాను అని వాళ్ళ అన్నయ్య బలంగా నెట్టాడట. తగలరాని చోట దెబ్బ తగిలిందో ఏమో కానీ క్రింద పడిన గిరిజ మరి లేవలేదు. ఈ విషయాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళింట్లో నౌకర్లే తర్వాత చెప్పారు. మేం పెట్టిన హింసల వల్లే అనారోగ్యం పాలయ్యి చివరకు ప్రాణాలే పోగొట్టుకుందని వాళ్ళు అప్పుడు మమ్మల్నే నిందించారు. నేను నా దగ్గరకు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తర్వాత గిరిజ నాన్నమ్మగారే తల్లి లేని పిల్ల తండ్రి కూడా లేనట్లుగా బ్రతకడం ఎందుకు అని కొడుకుతో మనవడితో ఘర్షణ పడి నిన్ను నాకప్పగించారు. మంచి మనసున్న ఆ మహాతల్లి నాకు చేసిన మహోపకారం అది. ఆవిడ ఆస్తిపాస్తుల పెట్టుబడితోనే కమలాకరం గారు గొప్పవాడయ్యారు. అందుకేనేమో ఆవిడ మాట జవదాటడానికి ఆయన సాహసించరు. తర్వాత గిరిజ ఆస్తిపాస్తుల్ని, నగల్ని అన్నింటినీ నాకే అప్పగించి మేజర్ అయ్యాక నీకు చెందాలనే ఏర్పాటు చేయించారు ఆవిడ. గిరిజ సుఖంగా కాపురం చేసుకోవాలనే విషయం కంటే తన ఆస్తిపాస్తులు భద్రంగా ఉంచాలనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి లేనిపోని ఆరోపణలతో మేము విడిపోవడానికి గిరిజ తల్లిదండ్రులే కారణమయ్యారు. కానీ వాళ్ళ నాన్నమ్మగారు మాత్రం నన్నే ఎక్కువ నమ్మి నిన్ను, నీ ఆస్తిపాస్తుల్ని నాకు అప్పగించారు. నిన్ను కేవలం నా సంపాదనతోనే పెంచాలనుకున్నాను. వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తుల నుండి నేను ఇప్పటి వరకు పైసా అయినా ముట్టుకోలేదు.
స్థలాల విలువ ఇప్పుడు కోట్లల్లో ఉంది. నగలన్నీ లాకర్లోనే ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రాబడి, ట్యాక్సులు వగైరా వ్యవహారాలన్నీ రాంబ్రహ్మమే చూస్తున్నాడు. నాన్నగారు 2 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయారు. నాకు ఇదంతా విచిత్రంగా ఉంది. ఫోటోలో చూసిన అమ్మ రూపం అస్పష్టంగా కళ్ళ ముందు కదిలింది. మనసు మార్చుకుని అమ్మ నాన్నగారి దగ్గరకు రావాలనుకున్న తరుణంలో దురదృష్టవశాత్తు ప్రాణాలనే పోగొట్టుకుంది. అమ్మ వెనుక ఇలాంటి విషాదం ఉన్నందువలనేమో నాన్నగారు నాన్నమ్మల నోటి వెంట ఎప్పుడో తప్ప అమ్మ గురించిన కబుర్లు ప్రస్తావనకు వచ్చేవి కాదనుకుంటాను. ఒక్క క్షణం నా మనసు ఆర్తిగా అమ్మా అని పలవరించింది. ఇదంతా కథలా వింతగా ఉంది నాన్న అన్నాను. నాన్నగారు నిట్టూర్చారు. నిజమేనమ్మా, కొందరి జీవితాల్లో కథల్ని మించిన మలుపులుంటాయి. ఆ మలుపుల్లో కొందరిని అదృష్టం వరిస్తే కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. కమలాకరం గారి కుటుంబాన్ని చూశాకనే ఆస్తిపాస్తులనేవి మనుష్యుల్లో ఎంతటి అహంకారానికి కారణమవుతాయో మాకు అర్థమైంది. అందరూ అంతేనని అనలేం. మినహాయింపులు కూడా ఎప్పుడూ ఉంటాయి. నిన్ను సాదాసీదాగా పెంచటమే కాదు, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో యోగ్యుడైన వ్యక్తిని చూసి పెళ్లి చేసి ఆ తర్వాత ఎప్పుడో ఈ ఆస్తిపాస్తుల వివరం చెప్పి అప్పగించాలని అనుకున్నా. ఒక్క నిమిషం మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. ఆ రోజుల్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ నాన్నగారి మనసు బరువెక్కుతోంది కాబోలు. మా నాన్న చనిపోయే ముందు రోజుల్లో తరచూ ఒక మాట అంటూ బాధపడుతుండేవాళ్ళు. గొప్పవాళ్ల సంబంధం వచ్చిందనే మురిపెంలో వెనక ముందు ఆలోచించలేకపోయాం. కయ్యానికైనా బియ్యానికైనా సమాన స్థాయి ఉండాలన్న పెద్దల మాటను పెడచెవిన పెట్టినందుకు నీ జీవితం అన్యాయం అయిపోయింది. మనది వాళ్లతో సమాన స్థాయి కానందువల్లే మేం చేసిన తప్పేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగే అవకాశం మనకు లేకుండా పోయింది అని. అంతస్తుల తారతమ్యం వల్లే అహంకారంతో వాళ్ళు గిరిజ ఆస్తిని మేము ఖర్చు చేయలేదని, డబ్బు కోసం వేధించలేదని మేము చెప్పిన మాటల్ని విననే లేదు. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమ్మా నాన్నల్ని అవమానించారు. ఆ అవమాన భారమే నాన్నని కృంగదీసింది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నారు. విష్ణు లాంటి వ్యక్తి అల్లుడు కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగానూ ఉంది. వాళ్ళ కుటుంబంతో నీకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయమూ కలుగుతోంది. నా జీవితంలో అనుభవాలు అలాంటివి మరి. నాన్నగారు చెబుతుంటే ఏమనాలో నాకు తోచలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాను. నా వైపు చూస్తూ అన్నారు. సుజీ, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ముందు అనుకున్నట్లుగా కాకుండా నీ ఆస్తిపాస్తుల వివరాలన్నిటితో నిన్ను వాళ్ళింటికి సమాన స్థాయి కోడలుగానే పంపించడం బాగుంటుందని అనుకుంటున్నాను. వద్దు నాన్న, అలాంటి ఆలోచనే వద్దు, నేను వెంటనే అన్నాను. రాంబ్రహ్మ అంకుల్ ద్వారా విష్ణుకి ఈ విషయాలేం తెలియవుగా? రాంబ్రహ్మానికి తప్ప వాళ్ళింట్లో వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు అన్నారు. విష్ణు నన్నిలాగే మీ కూతురుగానే ఇష్టపడ్డారు. విశ్వనాథం గారి అమ్మాయిగానే నేను వాళ్ళింటికి వెళ్తాను కానీ కమలాకరం గారి మనవరాలిగా కాదు నాన్నగారితో స్థిరంగా అన్నాను. నాన్నగారిని చూస్తుంటే నాకు అద్భుతంగా ఉంది. ఇంత ఆస్తి ఉండి నాన్నగారు చాలా సామాన్యంగా ఒక మామూలు ఉద్యోగస్తుళ్ళ నిరాడంబరంగా బ్రతికారా? నన్ను వైభవంగా కాకుండా వ్యక్తిత్వం కల అమ్మాయిగానే పెంచాలనుకున్నారు. అది చాలా గొప్ప విషయంగా అనిపించింది. అమ్మతో తన ఎడబాటుకు కారణమైన ఆస్తిపాస్తుల్ని తాకకుండా కేవలం తన స్వార్జితంతోనే నాన్నగారు నన్ను పెంచారు. నా మనసంతా ఓ విధమైన భావోద్వేగంతో నిండిపోయింది. నేను లేచి క్రింద కూర్చుని నాన్న ఒళ్ళో తలపెట్టుకుని అన్నాను. నాన్న, విష్ణు వాళ్ళింట్లో పెద్దవాళ్ళు నన్ను చిన్నచూపు చూసినా అవమానించినా నేనుగానే ఎదుర్కొంటాను. ఈ ఆస్తిపాస్తుల అర్హత నాకొద్దు. అది నాకు ఆనందాన్ని కలిగించదు కూడా. ఆ వ్యవహారాలన్నీ మీవే. ఎప్పుడు ఏం చేయాలన్నది తర్వాత ఎప్పుడో ఆలోచించి నిర్ణయించండి. అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ మధ్య కాకుండా మీ దగ్గరే పెరగడం నా అదృష్టం, నాకు దక్కిన వరం. అది చాలు నాకు. అప్రయత్నంగా నా కళ్ళు తడయ్యాయి. నాన్నగారు ఏదో ఆలోచిస్తున్నట్లుగా మెల్లగా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అన్నారు. అమ్మ ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులేవో అప్పుడప్పుడు అనుకునే మాటలను బట్టి నాకు తెలుసు కానీ వాటి విలువ కోట్లలో ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఆశ్చర్యంగా అనిపించిందే తప్ప అదనంగా ఆనందమేమీ కలగలేదు. విష్ణు లాంటి వ్యక్తిని భర్తగా పొందగలుగుతున్నానన్న ఆనందమే మనసంతా నిండి ఉంది. మరునాడు సాయంకాలం నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి నాన్నగారు రాంబ్రహ్మ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని నాన్నమ్మ చెప్పింది. పెళ్లికి అంగీకారమేనని విష్ణుకు చెప్పడానికే వెళ్ళారట. ఇంతలోనే విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సుజానే, ఏదైనా సమస్య ఉంటే చెప్పచ్చుగా సీరియస్గా అన్నారు విష్ణు. దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అదే అడిగాను.
మీ నాన్నమ్మ గారితో మాట్లాడి ఏ విషయమో చెబుతానని రామబ్రహ్మం గారితో మీ నాన్నగారు అన్నారట. ఇంట్లోనే ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి ఎంతసేపు పడుతుంది? విషయం తెలిసి నాకు నవ్వొచ్చింది. పెళ్లి గురించి అన్నమాట. మీరు అనుకున్నట్లుగానే పెళ్ళంటే పనిష్మెంట్ అని కొందరు పెద్దవాళ్ళు అనుకుని పిల్లలకి పెళ్లి పేరుతో శిక్ష పడకూడదని జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆ పైన మీరేమో చాలా పైమెట్టు మీద ఉన్నారు. అంత ఎత్తుకు నన్ను పంపించడానికి నాన్నగారికి ఏవో సంకోచాలున్నాయి. అందుకే కొంచెం సమయం పట్టింది. తమాషాగా అయినా నిజమే చెప్పాను. పెళ్ళంటే పనిష్మెంట్ అని నా ఉద్దేశమా? ఎప్పుడు చెప్పాను? విష్ణు గొంతులో ఆశ్చర్యం. మీకు గుర్తులేదేమో, పద్మకి మీ సిఐ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఆ రౌడీ అల్లరి చేస్తే ఫోన్ చేసి చెబితే చాలు, స్టేషన్కు తీసుకువెళ్ళి శుభ్రంగా పెళ్లి చేసి పంపిస్తారని చెప్పారు. మీరే కాదు, చాలామంది అలాగే అంటుంటారు. ఎవరైనా క్రిందపడి దెబ్బ తగిలించుకుంటే మిగతా పిల్లలు అయిందా పెళ్ళి అంటూ నవ్వుతారు. అల్లరి చేసే పిల్లల్ని కూడా మీ నాన్నకి చెబితే బాగా పెళ్లి చేస్తాడు అంటూ కొందరు పెద్దవాళ్ళు బెదిరిస్తారు. ఎవరో కొంతమంది దురదృష్టవంతులకి పెళ్లితో జీవితం శిక్షగా మారటం జరుగుతుండటం నిజమే కావచ్చు. అయితే మాత్రం జీవితంలోని అతి ముఖ్యమైన మధురమైన ఘట్టాన్ని పనిష్మెంట్తో పోల్చడం ఏం బాగుంటుంది? నాకు అస్సలు నచ్చదు. భలే జలక్కిచ్చావే అంటూ విష్ణు పెద్దగా నవ్వారు. వాడుకగా అందరూ అనేమాట నేను అన్నాను కాబోలు. సరే, నీ మాటను ఒప్పుకుని ఇక నుండి ఆ అర్థంతో పెళ్లి మాటను ఉపయోగించను. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం రాలేదు. నాన్నగారు ఈ పాటికి అక్కడికి అని నేను అంటుండగానే వచ్చారు అంటూ ఫోన్ ఆఫ్ చేశారు. నేను కూని రాగాలు తీస్తూ పుస్తకాలు సర్దుకుంటుంటే నాన్నమ్మ వచ్చి నా మనవడు వచ్చాడు రా అంది. ఎవరో బంధువులు కాబోలు అనుకుంటూ మనవడంటే ఎవరు? ఆ మధ్యన వచ్చిన ప్రకాశమా అడిగాను. నన్ను దత్తత తీసుకోవాలనుకున్న మనవడు అంది నాన్నమ్మ ముసిముసి నవ్వులతో. అబ్బో, నీకు అర్థమైపోయిందన్నమాట అంటూ నాన్నమ్మ బుగ్గను సాగదీసి విష్ణు వచ్చారా అంటూ హాలు గది దగ్గరకు వచ్చాను. హాల్లో కూర్చున్న విష్ణు చూపుడు వేలుతో గాలిలో ఏదో రాస్తున్నారు. విష్ణుకున్న అలవాటును ఇంతకుముందు 2-3 సార్లు గమనించాను. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఒక్కోసారి వింటున్నప్పుడు చూపుడు వేలు గాలిలో ఏదో రాస్తున్నట్లుగా కదులుతూ ఉంటుంది. నేను వెళ్ళి ఎదురుగా కూర్చుంటూ ఏమిటలా వేలుతో ఏమి రాస్తుంటారు అన్నాను. విష్ణు చిరునవ్వుతో మొన్నటి వరకు యథాలాపంగా ఏం మాట్లాడుతుంటే అదో లేక ఏదో ఒకటి, ఇప్పుడు మాత్రం మనసులో మారుమోగుతున్న ఒకే ఒక్క పదం, దానిని రాయడం అలవాటైంది అన్నారు. ఏమిటో అది అన్నట్లుగా చూశాను. ఇష్టమైన అమ్మాయి పేరు సుజనా అని. నిజం అన్నారు. నా చూపులు ఒక్క క్షణం కిందికి వాలిపోయాయి. మాట మారుస్తూ నాన్న అటొస్తే మీరు ఇటొచ్చారే అని అడిగాను. నాకు కావలసిన సమాచారం తెలుసుకున్నాకనే ఇటొచ్చాను. రేపు నేను నెల్లూరు వెళ్ళాలి. అందుకే నీకు చెప్పి వెళ్తానని వాళ్ళకి చెప్పే ఇటొచ్చాను. ఉదయం ఆంటీ షాపింగ్కి వెళ్తుంటే నేను వెళ్ళాను. నీకోసం ఇది తీసుకున్నాను అంటూ పక్కనే ఉన్న ఒక ప్యాకెట్ను నా చేతిలో పెట్టారు. తీసి చూశాను. చిన్న బార్డరు, అక్కడక్కడ చిన్న చిన్న పూలు, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న నీలం రంగు జార్జెట్ చీర చాలా బాగుంది. కానీ ఏమిటో మొహమాటంగా అనిపించింది. ఇప్పుడు ఇది అంటుంటే విష్ణు చిరునవ్వుతో అన్నారు, ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా అనుకో. మళ్ళీ వెంటనే ఒకవేళ మీ నాన్నగారు అభ్యంతరం చెబితే ఒక ఫ్రెండ్గా ఇవ్వాలనుకున్నాను. మొత్తానికి ఈ రోజంతా నన్ను బాగా టెన్షన్ పెట్టారు అన్నారు. టెన్షనా? ఎందుకు? ఎందుకంటే సరిగ్గా చెప్పలేను, కానీ చాలా టెన్షన్ పడ్డాను. నేను బాగా ఇష్టపడిన అమ్మాయి ఒకవేళ దొరకదేమోనని అయి ఉంటుంది. విష్ణు వైపు ఆశ్చర్యంగా చాలా ఇష్టంగా చూశాను. తర్వాత వాళ్ళ కుటుంబంలోని అందరి గురించి వివరాలు చెప్పారు. తన తల్లిదండ్రులు తన ఇష్టాన్ని కాదనడం అనేది ఉండదని, అంతస్తుల తేడా అనే సమస్యే రాదని భరోసాగా అన్నారు. నా మనసు కొంచెం తేలికపడింది. కుటుంబ సభ్యుల గురించి, ప్రత్యేకంగా తల్లి గురించి చెప్పేటప్పుడు విష్ణు కళ్ళల్లోకి వచ్చిన మెరుపుల్ని గమనించాను. వాళ్ళందరి మధ్య ఉన్న ఆత్మీయత, అనుబంధాలకు ఆనందంగా అనిపించింది. అవసరాన్ని బట్టి నెల్లూరులో 2-3 రోజులుండి ఆ తర్వాత ఇంటికి వెళ్తానని, తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత పెళ్ళి ఎప్పుడు ఏమిటి అనేవి నిర్ణయించుకోవచ్చునని విష్ణు చెప్పారు. నా ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే కాబట్టి తొందర ఏమి లేదని నాన్నగారు వాళ్ళు అనుకున్నారు. విష్ణు వెళ్ళిన వారం 10 రోజుల వరకు ఫోన్ చేయకపోయేసరికి నాకు ఆందోళన కలిగింది. ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళికి అంగీకరించలేదా? ఆ విషయం చెప్పడానికి ఇబ్బందిగా ఉండి ఫోన్ చేయలేదా? అంకుల్ ఫోన్ చేస్తే సెల్ ఆఫ్ చేసి ఉందని అన్నారు. కొన్నాళ్ళు ఎదురు చూద్దాం
వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారో టైం తీసుకొనిద్దాం అని సలహా ఇచ్చారు. అంతకు మించి చేసేదేముందని నాకే అనిపించింది. నా ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా పోతున్నాయి. స్థిమితంగా ఉండడం లేదు. 15 రోజుల తర్వాత అంకుల్కి విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. విష్ణు నాన్నగారికి పెరాలసిస్ రావడం వలన హాస్పిటల్లో చేర్పించారు. ఆ హడావిడిలో ఉన్నారట. ఈ విషయం తెలిసి అందరం బాధపడ్డాం. ఆ తర్వాత విష్ణు మాతోనూ మాట్లాడారు. సుమారుగా 1 నెల రోజుల పైనే హాస్పిటల్లో ఉంచి విష్ణు నాన్నగారిని ఇంటికి తీసుకువచ్చారు. కాలు చెయ్యి కొంచెం స్వాధీనంలోకి వచ్చినా కానీ ఆయన ఆరోగ్యంలో తేడా వచ్చింది. ఎవరినీ గుర్తుపట్టలేనట్లుగా కోమా లాంటి స్థితిలో ఉన్నారట. నేను పూర్తిగా ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి చదువులో మునిగిపోయాను. నా ఎగ్జామ్స్ అయిన 2 రోజులకి విష్ణు వచ్చారు. విష్ణులో ఏమిటో చాలా మార్పు వచ్చింది. ఆశ్చర్యంగా అనిపించింది. అలసటగానే కాదు, ఏదో శక్తికి మించిన భారాన్ని మోస్తున్నట్లుగా కనిపించారు. విష్ణు మనసులోని దిగులనంతటినీ దోశలతో తోడిపారేయగలిగే శక్తి నాకుంటే ఎంత బాగుండును అనుకుంటూ నిట్టూర్చాను. విష్ణులో అంత మార్పుకు తండ్రి అనారోగ్యమే కాకుండా బిజినెస్లో చిక్కులు కూడా తోడయ్యాయేమో అనిపించి ఆ మాట విష్ణుని అడిగాను. వెనక్కి జారగలబడి తల క్రింద 2 చేతులు పెట్టుకుని గట్టిగా నిట్టూర్చి, ఒక రకంగా కాదు సుజన, ఏమిటో చాలా రకాలుగా ఒత్తిడుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే అన్నారు. తర్వాత మళ్ళీ నీ సంగతులు ఏమిటని అడిగారు. విష్ణు వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకపోవడంతో నేను అనుభవించిన ఆందోళనంతా వెళ్ళగక్కాను. నిజమే, తండ్రికి బాగాలేదు, కానీ ఆ ఒక్క మాటైనా చెబితే సరిపోయేదిగా. నాన్నగారు ఏ విషయం చెప్పకుండా ఒక్కరోజు ఆలస్యం చేసినందుకే టెన్షన్ పడ్డానంటూ సీరియస్ అయ్యారు. మరి నా పరిస్థితి ఎందుకు ఊహించలేకపోయారు? నేనింత సీరియస్గా అడుగుతుంటే విష్ణు చిరునవ్వుతో వినడం నాకు కొంచెం కోపం తెప్పించింది. చురుగ్గా చూస్తూ, మీకు మాత్రం తమాషాగా అనిపిస్తోందా అని అడిగాను. నీ చివాట్లు నాకు అలవాటేగా, ఇష్టం కూడాను. చివాట్లు ఇష్టమా? అవును, అందమైన అమ్మాయి చివాట్లు అల్లం పెసరట్టంత కమ్మగా ఉంటాయి అంటూ నవ్వి, అయితే నీకు బాగా కోపం వచ్చిందన్నమాట అన్నారు. కోపం అది రవ్వంతే, బాధే మరింత అంటూ నేను నవ్వాను. విష్ణు ఇంట్లో పరిస్థితి చక్కబడే వరకు పెళ్ళి ఆలోచన లేదు కాబట్టి నేను ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేయాలని అనుకున్నాను. నాన్నగారు విష్ణు సలహా కూడా తీసుకోమన్నారు. విష్ణు కూడా అంతా నీ ఇష్టమేనని, నీ ఆలోచన బాగుందని అనడంతో పద్మ వెళ్ళే ఇన్స్టిట్యూట్లోనే నేను చేరాను. సంగీత సాధనకు మరికొంచెం సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. రిజల్ట్స్ వచ్చిన రోజు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు విష్ణు కంగ్రాట్స్ చెప్పారు. ఫ్లవర్ బొకే, కేకు షాప్ నుండి వచ్చే ఏర్పాటు చేశారు. విష్ణు మాటల్లో మునుపటి హుషారు మాత్రం కనిపించడం లేదు. విష్ణు ఉన్న పరిస్థితుల్లో అది సహజమేనని అనిపించింది. నాకు మాత్రం విష్ణు ఆలోచనలతోనే తెల్లవారుతుంది. నిద్ర లేవగానే తన మాటల్ని నవ్వుని గుర్తుకు తెచ్చుకుంటూ బద్ధకంగా కాసేపు పక్క మీదే ఉండిపోతాను. పగలంతా ఏ పని చేస్తున్నా లోపల ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని విష్ణు ఆలోచనలే. నిద్రపోయే ముందు అంతే, నిద్రలోనూ అవే కలలు, అదే కలవరం. ఇలాగే రోజులు వారాలుగా నెలలుగా గడిచిపోతున్నాయి. ఒకరోజు విష్ణు హఠాత్తుగా వచ్చి పెళ్ళి ఆలోచన చెప్పారు. తండ్రి ఆరోగ్యం ఎప్పటికి మెరుగుపడుతుందో డాక్టర్లకే తెలియడం లేదని, అందుకే రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి జరగటం బాగుంటుందని అనుకున్నట్లుగా చెప్పారు. ఆంటీ, అంకుల్, నాన్నగారు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ పరిస్థితుల్లో విష్ణు ఆలోచన సరైందేనని అనుకున్నారు. నన్ను అడిగితే అభ్యంతరం లేదని చెప్పాను. నాన్నమ్మకే కొంచెం అసంతృప్తిగా ఉంది. చుట్టపక్కల లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ ఏమిటని, కానీ చేయగలిగింది ఏమీ కనిపించక సరే అంది. ఆ తర్వాత 15 రోజులకే రిజిస్ట్రార్ ఆఫీస్లో రాంబ్రహ్మ అంకుల్, ఆంటీ, కరుణ, నాన్నగారు, పద్మల సమక్షంలో విష్ణు, నేను దంపతులమయ్యాం. మంగళసూత్రం ఉండాల్సిందేనని నాన్నమ్మ పురోహితులు నిర్ణయించిన సుముహూర్తానికి ఇంట్లో దేవుడి ముందు విష్ణుతో నా మెడలో 3 ముళ్ళు వేయించింది. విష్ణు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మా వెంట విష్ణు వాళ్ళ ఇంటికి ఎవరైనా రావటం అనవసరమేనని, తర్వాత ఎప్పుడో వీలు చూసుకుని వస్తామని చెప్పారు. తలుపు చప్పుడైంది. నందనవనంలో విహరిస్తున్నట్లుగా మైమరిచిపోయిన మనసు ఊహల నుంచి బయటకొచ్చింది. తలుపు తీసేసరికి నవ్వు మొహంతో ముత్యాలు నిలబడి ఉంది. రుక్మిణమ్మగారు పంపించారంటూ జాజి మొగ్గల మాలను నా చేతికి అందించింది. పద్మ పుట్టినరోజని గుర్తుకొచ్చి ఉదయమే ఫోన్ చేశాను. 4 నిమిషాలు సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేశాక విష్ణు, పద్మ సంగతులేమిటి అడిగారు. మీ నలకొబ్బరుడి సంగతులేమిటి అని పద్మ అడిగింది అంటూ నవ్వాను. నలకొబ్బరుడు ఎవరు
ఆశ్చర్యంగా చూశారు. అది మీకు మేం పెట్టుకున్న పేరు అంటూ ఆ రోజు పద్మ అన్న మాటల్ని చెప్పాను. పద్మకి ఇప్పుడు పెళ్లి చూపుల సీన్లు జరుగుతున్నాయి. మొన్న ఒక సంబంధం వచ్చి తప్పిపోయింది. దానికి నచ్చలేదు కాబట్టి శుభం అనుకుందట. నేను పెళ్లి చూపుల రోజు వేసుకున్న లక్కీ డ్రెస్ ఇమ్మని అడుగుతోంది, తొందరగా సెటిల్ అయిపోతుందని. అదేమిటి, నీకు పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి? ఆశ్చర్యంగా అడిగారు. నాకు నవ్వొచ్చింది. మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చిన రోజు నాకు పెళ్లి చూపులు జరిగాయని పద్మ సరదాగా అంటుంది. ఆ రోజు నేను వేసుకున్నది లక్కీ డ్రెస్ అట. ఆ డ్రెస్ వేసుకోవడమే కాదు, నుదుటి మీద మట్టి మరకలు, ముక్కు మీద కొంచెం కోపం కూడా అతికించుకోమని చెప్పు, సరిపోతుంది అని నవ్వుతూ, ఈరోజు టిఫిన్ ఏమిటి అని అడిగారు ఏవో ఫైల్స్ చూసుకుంటూ. అంతకుముందు క్రిందకు వెళ్ళినప్పుడు శాంతమ్మ రుబ్బిన పెసరపిండిని గిన్నెలోకి తీయడం చూశాను. అందుకే వెంటనే అందమైన అమ్మాయి చీవాట్లు లాంటివి చెప్పాను. ఒక్క క్షణం ఆలోచించి అర్థమైనట్లుగా అల్లం పెసరట్లా అంటూ నవ్వేశారు. ఇద్దరికి ఇక్కడికే తీసుకురా హుషారుగా అన్నారు. నేను చెంగుమంటూ కిందకు వెళ్ళి శాంతమ్మ వేస్తానంటే వద్దని చెప్పి నేనే జాగ్రత్తగా వేసి తీసుకొచ్చాను. అన్నీ రెడీగా ఉన్నప్పుడు వేయడం పెద్ద పని కాకపోయినా నేనే వేశానని చెప్పాను. నీ చేయి తగిలినందువల్లనే కాబోలు ఇంత రుచిగా ఉన్నాయి సరదాగా అన్నారు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తినడం నాకు చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు చూస్తూ కాలక్షేపం చేయటం కాకుండా నీకు ఇష్టమైన వ్యాపకం స్కూల్ పెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నాను. కాకపోతే కొన్నాళ్ళు నా పనులన్నీ ఓ కొలిక్కి వచ్చే వరకు ఆగాలి మరి. నిజంగానా? ఆనందంగా అడిగాను. అవునన్నట్లుగా తల ఊపగానే విష్ణు మెడ చుట్టూ చేతులు వేసి చంపకు పెదవులు నానించాను. నేను థ్యాంక్స్ చెప్పే పద్ధతి అదని విష్ణువుకు తెలుసు. విష్ణు కూడా నా నడుం చుట్టూ చేతులు వేసి, అసలే తనివి తీరని కొత్త మోజు, ఆ పైన నువ్విలా కవ్వించావంటే ఆలోచించుకో, నీకే కష్టం, రోజంతా ఇలా నీ చేతుల్లో బందీగా ఉండిపోవాల్సి వస్తుంది అన్నారు. పర్వాలేదు, నాకది ఇష్టమైన కష్టమే అంటూ నవ్వాను. ఇద్దరం నవ్వుకుంటూ తలుపులు తీసేసరికి అత్తయ్య తన గది గుమ్మం ముందు నిలబడి ఉన్నారు. నవ్వు మొహాలతో బయటకు వచ్చిన మమ్మల్ని చూడగానే అత్తయ్య మొహంలోకి ఏదో అప్రియ భావం వచ్చినట్లుగా అనిపించింది. నిజమేనా లేక నేను పొరబడుతున్నానా తెలియడం లేదు. విష్ణు తల్లికి వెళ్ళొస్తానంటూ చెప్పి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయారు. అత్తయ్య అక్కడి నుండే నీరజను రమ్మని కేకపెట్టి లోపలికి వెళ్ళిపోయారు. కాళ్ళు నేలకు అంటుకుపోయి కదలలేనట్లుగా 2 నిమిషాలు అక్కడే నిలబడిపోయిన నేను తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళిపోయాను. కథ పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ కథలోని 5వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.